సమానం ఏంటంటావు ఓవరాల్ గా? ఏంలా అప్పుడు ఇతను పాదయాత్ర చేశాడు కదా లోకేష్. అవును. గుడివాడ మీద వెళ్ళినప్పుడు గుడివాడలో పెద్ద బహిరంగ సభ పెట్టాడు. పెట్టినప్పుడు అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని వల్లభనేని వంశీని మట్టలు ఉండదీసి చెట్టు మీద నడిపిస్తాను నేను అని శపథం చేశాడు ఆ రోజు ఆ సభలో. వెంటనే వీళ్ళు ఆ రోజు సాయంత్రం పెట్టాడు 7-8 గంటలకి. మరుసటి రోజు పొద్దున్నే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎవడరా నువ్వు పిల్ల బచ్చాంగ మామూలే కదా, కూతురు గీతలు ఇద్దరు వేసి వచ్చినారు, ఇద్దరు కలిసి మాట్లాడినారు. ఆ తర్వాత ఈ టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశారనమాట. ఎవరు? వాళ్ళ అనుచరులు, వైసీపీ అనుచరులు. దాంట్లో వీడు కూడా ఉన్నట్లు. ఎవరు? వాళ్ళ వంశీ కూడా ఉన్నా లేకపోయినా ఇంకా వాళ్ళ ప్రోద్బలమే కదంతా. అట్లా వీనిపైన కేసు పెట్టారు. మళ్ళీ ఈ దాడి కేసులో కొడాలి నాని పైన ఏం లేదు. కానీ ఈ దాడి వ్యవహారంలో అవినాష్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళది మెయిన్ అవినాష్ కాదు ఉండేది, జోగి రమేష్ ఉన్నాడు. జోగి రమేష్, సజ్జల అనే అతను పంపించాడు. అదేమన్నా ఆఫీసుని ధ్వంసం చేయండి అని చెప్పినట్టు చెప్పించారు. అతను విజయవాడలోనే ఉన్నాడు, తాడేపల్లిలోనే ఉన్నాడు. ఇట్లా సజ్జలనే చెప్పాడు కాబట్టి ఇట్లా చేశారు అనేది అప్పుడు ఆరోపణ ఉంది. అట్లా అతని పైన కూడా కేసు ఉంది. అయితే అతను ఏమంటాడు, నేను ఆ రోజు అసలు ఏమీ లేను, మాట్లాడలేను, నేను అసలు మాట్లాడలేదు, వాళ్ళంతా వేరే చోట ఉన్నారు అని చెప్పి. రాజశేఖర్, హసీనా వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. రాజశేఖర్ కాదు, రజనీకాంత్. అది ఇంకా ఆరోపణలే కానీ బయటకి అయితే క్లారిటీ లేదు. జరిగింది ఆపరేషన్ అని అప్పుడు పెద్ద టాక్ వచ్చిందండి, పెద్ద టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. సజ్జల చెప్పాడు, జోగి రమేష్, తర్వాత ఇతను ఎవరు మన అవినాష్, తర్వాత వల్లభనేని, తర్వాత రెడ్డి ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీ, తర్వాత ఇతను ఉన్నాడు మచిలీపట్నం ఎవరు అతను పేరు నాని కొడుకు పేరు కూడా వినిపించింది, కృష్ణమూర్తి. అలా కృష్ణమూర్తి కిట్టు వినిపించింది. మెయిన్ ఏంటంటే జోగి రమేష్, ఇతను సజ్జల ఫోకస్ అయ్యారు బాగా వల్లభనేని. ఈ వల్లభనేని మీద లోకేష్ యొక్క జన్మ రహస్యం ఉనికి మీద కూడా ప్రశ్నార్థకంగా మాట్లాడాడు కదా. ఫ్యాక్ట్ తెలుసు కదా అతనికి. ఫ్యాక్ట్ తెలుసు కాదు, అక్కడ అన్ని ప్రముఖంగా అసెంబ్లీ లాబీలోనే మాట్లాడాడు. దాని మీద కదా చంద్రబాబు ఏడ్చింది. అవును, ఏడ్చాడు. తర్వాత ఇంకొకటి, అతను ఒకసారి ఎగ్జామ్ రాసేకి వెళ్ళాడు, ఇండియన్ బిజినెస్ లా అనే ఎగ్జామ్ రాసేకి వెళ్ళాడు వేరే ఏరియాకి. వెళితే అక్కడ కూడా వాడిని పారిపోయాడని చెప్తే, నేను పారిపోలేదు, ఎగ్జామ్ రాసేకి వచ్చాను, మీ మాదిరి కాదు, నువ్వు ఎక్కడో పోయి లంగా వ్యాపారాలు చేస్తావు లోకేష్, నేను అట్లా కాదు అని చెప్పేసి కూడా చెప్పారు. ఆయన పారిపోలే, అప్పట్లో ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఆయన ఇంటి మీదకి జనాలు పోయారు కదా. పోలే, అమెరికాకి పోలే, ఇండియన్ బిజినెస్ లా అనే ఎగ్జామ్ రాసేకి వెళ్ళిపోయాడు. ఎక్కడది? ఇదే రూర్కేలా. రూర్కేలా అంటే ఇక్కడే కదబ్బా. ఎక్కడ? ఒడిశా. అదే అక్కడికి వెళ్ళారు. చెప్పాడు వాడు క్లియర్ గా. కనిపించలే అతను, కనిపించలే, చదువుకుంటున్నాను నేను అని చెప్పి ఏమన్నా చేసుకోలేదు కానీ అట్లా చెప్పాడు అనమాట. జాఫర్ కూడా వెతుకులాట మొదలు పెట్టి అది ఒక డ్రామా చేశాడు. అవునవును, ఎక్కడ లుక్అవుట్ నోసులు జారీ బొంగు అని ఏదో చేశారు. ఆ మాటకు వస్తే ఆయన ఎక్కడ ఉండేది రాధాకృష్ణకి బాగా తెలుసు. ఎందుకంటే మనం పనిచేసిన ఆఫీస్ ఎవరిది? ఏబిఎన్ ఆఫీసు. ఏబిఎన్నా? రాధాకృష్ణది. అదే ఎవరు? వంశీదే. వంశీది, వల్లభనేని వంశీది. అది ఊరిని అమ్మ తెలీదా నీకు? వల్లభనేని వంశీది. అది నెల్లూరులో రెంట్ కడుతున్నాడు కదా, అందుకనే ఇప్పుడు 100 కోట్లతో పెట్టి కొడుతున్నాడు. కాదు, ఇప్పుడు వంశీకి అయితే మొత్తానికి పుంగి బగాయిస్తారు గురు. లోకేష్ లోకేష్ మీద అతను చేసిన కామెంట్లకి అతను మామూలుగా ఉండదు, దారుణంగా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటది, ఖచ్చితంగా కోటింగ్ ఇస్తారు. దాని మీద ఎన్ని రియాక్షన్లు ఉండవు. ఒక సమయంలో దాన్ని ఏమంటారు, భువనేశ్వర్ అడిగితే భువనేశ్వర్ ఏమనిందంటే, అలాంటివి అంటూ ఉన్నప్పుడు బాధ కలుగుతుంది, అయినా కోలుకొని పని చేసుకుంటా పోవాలి కదా అని. అవును, కరెక్టే కదా. ఆ సమయంలో కొంచెం జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖండించారు కదా. అంతే కదా, జూనియర్ ఎన్టీఆర్ వల్లభనేని వీళ్ళంతా జాన్ జిగేష్ కదా. అట్లా
అది కూడా బాగా పనిచేసింది. అప్పుడు నీకు అవునవునవును. చిత్రమైన విషయం ఏంటంటే ఆయన్ని జైలుకు పంపించే ఎపిసోడ్ కన్నా ముందు ఇది జరగడంతో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది, బిల్డప్ అయింది బాగా అది. అయితే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నీకు కాసు మహేష్ రెడ్డి ఒక కామెంట్ చేశాడు. వంశీ కొడాలి నాని మా పార్టీకి చేసినంత నష్టం ఎవరు చేయలేదు. వాళ్ళు ఇక్కడి నుంచి కూర్చొని టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టారు. ఒక సమయంలో వాళ్ళు ఈ కోవర్ట్లేమో అని భయం వేసింది. మేమెవరం అంత ఘోరంగా మాట్లాడము, వాళ్ళే మాట్లాడగలరు అని వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడారు. కొడాలి అనేది అందరికీ తెలిసింది, అది నోటుదూలు ఎక్కువ కాబట్టి అదంతా కూడా నష్టమే అబ్బా. ఇప్పుడు వ్యూహాత్మకంగా నువ్వు మాట్లాడడం చేత కానప్పుడు ఇప్పుడు పేరుని దాన్ని బాగా మాట్లాడతాను. అది పవన్ ఫ్యామిలీ మీద దెబ్బది. ఇది చంద్రబాబు మీద. అవునవును. అంటే ఇక్కడ ఈ చంద్రబాబే నేర్పించాడబ్బా ఇదంతా. ఏంది వాళ్ళ మనుషుల చేత వాళ్ళ చేత కొట్టించడం, ఇప్పుడు రెడ్డిని సోమిరెడ్డిని ఎక్కువ ప్రయోగిస్తాడు రెడ్ల మీద. ఆయన రాజకీయం ఆయనకి అప్పచెప్తున్నారు. అప్పచెప్పారు. ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా వీళ్ళు ఏం పెద్ద విజయం సాధించలే కదా, బొక్కబొరలో పడ్డారు. అతని ప్రయోగమే కాదల్లా కానీ వాళ్ళ మనుషుల చేత వాళ్ళ చేత కొట్టియడము. సరే.